బచ్చన మళ్ళీ ఈ మూవీ ఎలా ఉంది ప్లస్ అండ్ మైనస్ తో క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మాట్లాడాలంటే మూవీ అయితే నాకు అయితే అంతగా అయితే నచ్చల. మనకి ఏదైతే హైప్ ఉందో ఆ హైప్ అయితే నాకు ఏమాత్రం నచ్చలేదు. సినిమా స్టోరీ అయితే ఎక్కడో చూసిన విధంగా ఫీలింగ్ అయితే వస్తుంది. అల్లరి నరేష్ యాక్టింగ్ అయితే వేరే అని చెప్పుకోవాలి. స్టోరీ కన్నా కొంచెం ఎలివేట్ చేసినట్టుంటే మాత్రం ఈ మూవీ చాలా బ్లాక్ బస్టర్ అయ్యేదనేది నాకైతే బలంగా అనిపించింది. ఈ మూవీలో కొన్ని మూవీస్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఈ మూవీలో ఎమోషన్ ఇంకా కొంచెం పెట్టింటే ఇంకా బాగుండి అనిపించింది నాకైతే. ఈ మూవీలో బెస్ట్ యాక్టింగ్ అయితే అల్లరి నరేష్ కే చేయాలి. ఆయన ఇంపాక్ట్ చెప్పాలంటే ప్రాణం పెట్టి ఈ సినిమా తీసినట్టు అనిపించింది. మూవీ బేసిక్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ లోని తుని అనే గ్రామం ఉంటుంది. ఆ ఊరిలో బచ్చన మల్లి అనే విద్యార్థి నివసిస్తూ ఉంటాడు. ఒకనొక సిచ్యువేషన్ లో మళ్ళీ వాళ్ళ డాడీ అయితే ఎవరికి ఊహించిన నిర్ణయం అయితే తీసుకుంటాడు. అదే సమయంలో మన హీరో మళ్ళీ తన మొండితనం, తన తిరుగుబాటు, అలాగే పట్టుదలగా ఒక మంచి యువకుడిలా సాగుతా ఉంటాడు. అలాగే హీరో ఒక లవ్ లో పడతాడు. ఆమె పేరే కావేరి. ఆమెతో ప్రేమలో పడిన తర్వాత అతని జీవితం ఎలా మలుపు తిరిగింది, వాళ్ళ ప్రేమ వల్ల సిచ్యువేషన్ ఎలా తయారైంది, ఆ మధ్యలో ఎన్ని గొడవలు అయినాయి, హీరో మళ్ళీ తండ్రి చేసిన తప్పేంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం అయితే సినిమా అయితే ఖచ్చితంగా చూసేసి ఉండాలి. మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే స్టోరీ అయితే అంత ఎలివేట్ లేకపోయినా తీసుకునే విధానం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకైతే. మెయిన్ గా చెప్పుకోవాలంటే అల్లరి నరేష్ అయితే ఇరగదీసాడని చెప్పుకోవాలి. ప్లస్ పాయింట్స్ మెయిన్ గా చెప్పుకోవాలంటే అల్లరి నరేష్ కెరియర్ లోని బెస్ట్ మూవీ అని చెప్పుకోవాలి. నాకు తెలిసినంత వరకు బెస్ట్ యాక్టింగ్ డ్రామా అని చెప్పుకోవాలి. ఈ మూవీలో కొన్ని పాత్రలను చాలా ఎలివేట్ చేస్తూ చూపించడం చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకైతే. అలాగే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా రాసుకున్నది అనిపించింది. రావు రమేష్ గారి పాత్రలు తక్కువ ఉన్నప్పటికీ ఉన్నంత వరకు చాలా బాగా తీసుకెళ్లారనిపించింది. ఈ మూవీ నటించిన సైడ్ యాక్టర్ వాళ్ళకి ఇచ్చిన రోల్ పర్ఫెక్ట్ గా చేశారనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అంటావా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్నిసార్లు అయితే చాలా బాగా ఎలివేట్ చేసినట్టు అనిపించింది. కథకు అయితే సాంగ్స్ అయితే అంతగా నచ్చలేని అనిపించాలి నాకైతే. మెయిన్ గా క్లైమాక్స్ సూపర్ అని చెప్పుకోవాలి. క్లైమాక్స్ చూస్తుంటే ఇంకా కొంచెం చూడాలనిపించింది నాకైతే. మైనస్ పాయింట్స్ మెయిన్ గా చెప్పుకోవాలంటే మూవీ స్లో వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సన్నివేశాలు అనవసరంగా చూపించారనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగున్నప్పటికీ మధ్యలో అనవసరమైన క్యారెక్టరైజేషన్ రావడం వల్ల ఎక్కడో డిసప్పాయింట్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో అయితే 20 మినిట్స్ చాలా బోర్ కొట్టేస్తుంది. ఈ మూవీ నడిచిన కొన్ని క్యారెక్టర్స్ కి కొంచెం డెప్త్ ఉంటే బాగుండు అనిపించింది. అంతేకాకుండా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ కి ఎలివేట్ చేసినట్టు ఇంకా బాగుండు అనిపించింది. ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే ఓకే అనిపించింది. అంటే మరి కొన్ని మూవీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ మూవీ అల్లరి నరేష్ బ్లాక్ బస్టర్ కొడతానైతే నేను కాన్ఫిడెన్స్ గా ఉన్నా. ఫ్రెష్ మీట్ లో కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడినాడు. అంతే కాన్ఫిడెన్స్ తన యాక్టింగ్ లో ఉంది కానీ స్టోరీలో లేదు అనిపించింది. ఈ మూవీ ఇంతవరకు చూడని వాళ్ళైతే హాల్కి వెళ్ళి ఒకసారి చూసేద్దాం. చూసిన వాళ్ళైతే కింద కామెంట్స్ లో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో కామెంట్ చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ మన రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. రే బాబు సబ్స్క్రైబ్ చేసుకోరా. బాయ్.